రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియా మాత్రం కొంతమంది వ్యక్తుల్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ కూడా వైరల్ అవుతూ ఉంటున్నారు. మీరేంటి మరి ఇంత అందంగా ఉన్నారు? అది చేసావా? మొత్తానికి ఇంటర్వ్యూలో ఏదో ఒకటి చేయాలి కదా బిస్కెట్. కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతుంది అని టెన్షన్ పడుతున్నావా లేదా? టెన్షన్ ఏం లేదు, బ్లాక్ బాస్టర్ లోడ్ అయ్యింది ఆల్రెడీ. యూఎఫ్ఓ క్యూబ్ ఏఎంఎఫ్ సోనీ సరసరా షేక్ చేస్తుంది. కావాలని హైప్ చేసుకోవడం కోసం నువ్వు ఇంటర్వ్యూలకి వెళ్ళి లేచి వెళ్ళిపోవడం చేస్తున్నావా, లేదంటే అక్కడ వాళ్ళ క్వశ్చన్స్ నచ్చక నువ్వు బయటకు వచ్చేస్తున్నావా? బట్ దిస్ పీపుల్ ఈ డిజిటలైజేషన్ వల్ల ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టడం, కొన్ని సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం షార్ట్స్ ద్వారా, వాళ్ళకి మనం వెళ్ళి మన మెసేజ్లు పెట్టారని చెప్తున్నారు, ఫ్లెటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు, లైటింగ్ బాగుంది, మంచి రెస్టారెంట్లో కూర్చున్నాం, అన్అఫిషియల్గా డేట్ లాగా ఉంది, ఇది అందమైన అమ్మాయి, నేను అందమైన అబ్బాయి, సో జస్ట్ అలా జరుగుతుంది మాట. పైసలు ఎక్కడ వస్తున్నాయి రే భయ్, నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు పైసలు? ఇప్పుడు సినిమా హిట్ అవుతుంది, ఇది బ్లాక్ బాస్టర్, థియేటర్లో జినిగిపోతాయి, సీట్లు పేలిపోతాయి. సినిమా కోసం లారీ కొన్నాను, ఒకటి లారీ కొన్నావు. లారీ యార్డ్లో ఉంది లారీ. సరే, ఒకవేళ సినిమా థియేటర్కి రేపొద్దున నువ్వు అన్నట్టు సీట్లు చిరిగిపోతాయి, మోత మోగిపోద్ది అని చెప్పి అంటున్నావు. అవును. అలా గనక ఆడియన్స్ రాలేకపోతే లేదా కృష్ణానగర్లో మళ్ళీ 5 రూపాయలకి మళ్ళీ మొదలెడతా జీవితాన్ని. ఏం తప్పేముంది, కష్టపడదాం, మొదలెడదాం. సో వరల్డ్ వైడ్ గా సినిమా తీస్తున్నావు, సో ఆర్డర్ చెప్పు, హిందీలో ఆర్డర్ చెప్పు. ఇప్పుడు నువ్వు మెనూ చెప్పు, ఐటమ్స్ చెప్పు. थोड़ा प्याज नींबू किधर मारता रे, इसमें मार रे, किधर मारते रे, इसमें मार रे. అంటే ఏంటి? అదే బూత్ కట్ చేసా బీప్. ఓర్ నాయనో, నాతో చెప్పించావుగా నువ్వు, వేస్ట్ ఫెలో. క్రెడిబుల్ అంటే నువ్వేదో లెక్కలు మాట్లాడుతున్నావు. ఏం చదువుకున్నావు చెప్పు. అక్కడ సెకండ్ లారీ చాప్టర్ అంటొచ్చా? చికెన్ కర్రీ బాగా చేస్తాను నేను, ఇంకా రైస్ పెడతా. హాయ్, హలో, నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు డై న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. సో రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియా మాత్రం కొంతమంది వ్యక్తుల్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ కూడా వైరల్ అవుతూ ఉంటున్నారు. రైట్, నాతో పాటు అందరికీ పరిచయమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పొచ్చు, బట్ ఇప్పుడు మాత్రం హీరోగా వస్తున్నాడు శ్రీకాంత్ రెడ్డి. సో లారీ చాప్టర్ 1 అంటూ గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. ప్రమోషన్స్ తనే చేసుకుంటున్నాడు, పిఆర్ వర్క్స్ తనే చేసుకుంటున్నాడు. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయినట్టున్నాడు. మాట్లాడేద్దాం పదండి. హాయ్ శ్రీకాంత్. హాయ్ మేడం. నమస్తే. ఫైన్. ఎలా ఉన్నావు? ఫైన్ మేడం. మీరు? నేను చాలా బాగున్నా. యా. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్, నువ్వే పిఆర్, నువ్వే హీరో, నువ్వే ప్రమోషన్స్, ఎట్లా ఉంది? బాగుంది, హ్యాపీగా. అంటే లైక్ ఖాళీ లేకుండా పని చేస్తున్నట్టు ఉంది. యా. ఏంటి, కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతుంది అని టెన్షన్ పడుతున్నావా లేదా? టెన్షన్ ఏం లేదు, బ్లాక్ బాస్టర్ లోడ్ అయ్యింది ఆల్రెడీ. యూఎఫ్ఓ క్యూబ్ ఏఎంఎఫ్ సోనీ సరసరా షేక్ చేస్తుంది. యా. బ్లాక్ బస్టర్ నువ్వే ఇచ్చేసుకుంటున్నావు. బొమ్మ బాగుంది మేడం, దమ్ హే ఇస్మే. ఈ రెస్టారెంట్లో బిర్యానీ బాగుంటుంది అనుకుంటా. అవును. ఎంత టేస్ట్ ఉంటుందో నా బొమ్మ కూడా అంత టేస్ట్ ఉంటుంది. అవునా? సాలిడ్గా. ఓకే. ఎందుకంటే ప్రజలు టైం ఇస్తారు, సంవత్సరమో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో. దాంట్లో మనం పని చేయాలి. ఆ 3 ఏళ్ళు నేను గట్టిగా పనిచేసా. నాకు 16 నెలలు ఇచ్చారు. 16 నెలల్లో పాన్ ఇండియా 5 లాంగ్వేజెస్ చాలా సాలిడ్గా తీశాను. సో నో రిగ్రెట్. అంటే ఇచ్చిన కాడికి టైం చాలు, ఇచ్చిన టైంలో చాలా క్వాలిటీగా ఫిల్మ్ అయితే చేశాను. సో దట్స్ ద కాన్ఫిడెన్స్. ఓకే. యా. ఓకే, నీ కాన్ఫిడెన్స్ బాగానే ఉంది, కానీ ఒక చిన్న స్ట్రైట్ క్వశ్చన్, జస్ట్ నార్మల్ చిట్చాట్ అనమాట. గత కొన్ని రోజుల నుంచి కావాలని హైప్ చేసుకోవడం కోసం నువ్వు ఇంటర్వ్యూలకి వెళ్ళి లేచి వెళ్ళిపోవడం చేస్తున్నావా, లేదంటే అక్కడ వాళ్ళ క్వశ్చన్స్ నచ్చక నువ్వు బయటకు వచ్చేస్తున్నావా? లేదు మేడం, నేను ఇంటర్వ్యూలకు వెళ్తున్నాను నా సినిమా ప్రమోషన్ పరంగా. వాళ్ళతోటి యూట్యూబర్లు వాళ్ళు ఏంటంటే ఈ నడవన డిజిటల్ ప్లాట్ఫామ్, ఇంతకుముందు సోషలైజేషన్ ఎక్కువ ఉండే. ఇప్పుడు మన పెద్ద శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ జర్నలిజం విలువలతో కూడిన విధంగా వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్, కొంచెం ఏదైనా పత్రికల్లో అటు ఇటు రాసిన పైకి కిందికి మాట్లాడే తీరు మటుకు బాగుండేది. బట్ దిస్ పీపుల్ ఈ డిజిటలైజేషన్ వల్ల ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టడం, కొన్ని సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం షార్ట్స్ ద్వారా, వాళ్ళకి మనం వెళ్ళి మన ప్రమోషన్ కోసం మనం ఇంటర్వ్యూకి అప్రోచ్ అయిన సమయంలో టిక్ టాకర్స్ని, ఇన్స్టాగ్రామర్స్ని, ఫ్రేమ్ ఏంటారు కదా ట్రోలర్స్, వాళ్ళందరినీ తీసుకొచ్చి క్వశ్చన్స్ వేస్తారు కదా, ఆ క్వశ్చన్స్ వేసినట్టు వీళ్ళు వేయడము ఇలా జరుగుతుంది. అందుకు నాకు వాళ్ళు వేసిన క్వశ్చన్స్ వల్ల అలా అనిపించి అలా జరుగుతుంది మిస్అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్య తప్ప అది కాంట్రవర్షియల్ నిజంగా జరిగినట్టే, ఇంటెన్షనల్గా స్క్రిప్టెడ్ కాదు. లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2. యా. కాదు, అన్నిటికీ డిస్క్రిమినేషన్ వేసినట్టు ఏం మాట మాట్లాడినా లాస్ట్లో లారీ చాప్టర్ 1 అని చెప్పి చెప్తున్నావు. అంటే అందరికీ తెలుసు, నీ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు, సినిమా చూస్తావని చెప్తున్నారు. కాదు, అలవాటు అయిపోయిందా మాట తర్వాత సినిమా వస్తుంది? నో, ఇది దేనికి కొంత ఇంకా నేను అందరికీ సుపరిచితుని కాదు, తెలియదు. సో నా గురించి నేను చెప్పుకోవాలి కాబట్టి ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 వస్తుంది. నేను ఒక యూట్యూబర్ని, లారీ చాప్టర్ 1 సినిమా చేశానని చెప్పాలి. అందరికి తెలియదు కదా, నేను ఒక బచ్చగాన్ని, అందరికి తెలియదు అప్పుడే. నువ్వు బచ్చా అని చెప్పి బయట ఒప్పుకోవట్లేదు, నేను తిడుతుంటే మమ్మల్ని తిడుతున్నారు యాక్చువల్లీ. అదే మరి అట్లే ఉంటుంది, మరి అట్లాగే ఉంటుంది. మరి వాళ్ళందరూ ఫ్యాన్సే కదా.
ఫ్యాన్స్ అనుకోవద్దండి, అభిమానం. అండ్ నేను పడ్డ కష్టం వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు, అందరికీ అది రాదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. దట్స్ ఇట్ మేడం. ఓకే, యా. అయితే మొత్తానికి కాంట్రవర్సీ నువ్వు చేయట్లేదు అంటావు, వెళ్ళిన వాళ్ళే నీ మీద కాంట్రవర్సీ చేసేసి నువ్వు స్టూడియో నుంచి వెళ్ళిపోవడానికి చేస్తున్నారా? అవునవును, స్టూడియో నుంచి వెళ్ళిపోనట్లా వాళ్ళకి 4 వ్యూస్ వస్తాయి, 4 అక్షరాలతో ఏదైనా తమ్నేల్ పెడితే, 4 మాటలు మాట్లాడితే ఆ తరహాలో మాట్లాడుతున్నారు. అదే జర్నలిజం విలువలు లేవు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ వాళ్ళని ట్రోల్ చేసినట్టు నన్ను కూడా ట్రోల్ చేసినట్టు మాట్లాడుతుంటే అసలు ఏమాత్రం క్రెడిబిలిటీ ఉంది నన్ను మీరు మాట్లాడడానికి, నా ఎదురుగా కూర్చొని నేను అనడము, ఈ తరహాలో డిస్కషన్ జరుగుతుంది, హైప్ వస్తుంది. బట్ ఇట్ హెల్ప్డ్ మీ ఫర్ ద మూవీ, కొంచెం హెల్ప్ అవుతుంది. బట్ పాసిబుల్గా నాకేమన్నా బ్యాడ్ పబ్లిసిటీ, బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతుందా అనే సెన్స్లో నేను ఆలోచిస్తూ ఉన్నా. నేను ఆల్మోస్ట్ నిన్ను ఇంటర్వ్యూ చేశాక చూసా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ఒకటంటే ఓకే అన్ఎక్స్పెక్టెడ్గా జరగవచ్చు, ఆల్మోస్ట్ 2-3 ప్లాట్ఫామ్స్లో నువ్వు లేచి వెళ్ళిపోతున్నావు. కొంతమంది అయితే అసలు ఈ ఫీడ్ మేము టెలికాస్ట్ చేయవు, నీకు ఎక్కడ ఏం చెప్పుకుంటావో చెప్పుకో అన్న మాటలు కూడా చాలా వచ్చినాయి. కొంత స్క్రిప్టెడ్ ఏమో అని అనిపించింది, అంటే వైరల్ కొంచెం సినిమాని లోపల తీసుకెళ్ళడానికి, మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి నువ్వు ఏమైనా చేస్తున్నావా? నో జెన్యున్గా జరిగేది ప్రతిదీ కూడా మేడం, నథింగ్ అలా అని కాదు. అండ్ అదే మేడం జరుగుతుంది, వాళ్ళు అలా అంటున్నారు, దానికి నేను ఆన్సర్ ఇస్తున్నాను. నేను చదువుకున్నాను, వాళ్ళు వాక్చాతుర్యం ఉన్న మనుషులే ప్రతి ఒక్కరు, మైక్ పట్టుకున్న యాంకర్ ప్రతి ఒక్కరు. సో ఇట్స్ గోయింగ్ ఆన్ వైరల్, మాటల యుద్ధం అన్నట్టు జరుగుతుంది. యా. ఓకే, ఏమైనా ఏంటి ఫ్లటింగ్ చేస్తున్నావు యాంకర్లతో? ఏదో రీసెంట్గా ఒక అమ్మాయి నువ్వు ఏదో ఒక యాంకర్కి మెసేజ్ పెట్టావని, నా దగ్గర మెసేజ్లు పెట్టారని చెప్తున్నారు, ఏమైనా ఫ్లటింగ్ చేస్తున్నావు అంటున్నావు? ఏం మెసేజ్? ఇవన్నీ కాదు, యాక్చువల్లీ పెట్టావా లేదా? పెట్టలేదు. మరి అలా ఎందుకు కావాలని అడిగించుకుంటున్నారు? అది కూడా కావాలనే వేరే? నో ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు, లైటింగ్ బాగుంది, మంచి రెస్టారెంట్లో కూర్చున్నాం, అన్అఫిషియల్గా డేట్ లాగా ఉంది, ఇది అందమైన అమ్మాయి, నేను అందమైన అబ్బాయి. సో జస్ట్ అలా జరుగుతూ మాట్లాడుతున్నాం, నథింగ్ రాంగ్. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. నేను లారీ చాప్టర్ 1 సినిమా సంబంధించిన హీరోనండి, కొత్తవాడిని కాదు, యూట్యూబ్లో వీడియోలు చేసేవాడిని. అంటే ఈ సబ్స్క్రైబర్స్ మనకు తెలియదేమో, నేను తెలియదేమో, నా గురించి నేను చెప్పుకోవడం తప్పలేదు, అందుకు చెప్తున్నా. అందుకే నిమిషానికి క్వశ్చన్కి చెప్పేస్తావు లారీ చాప్టర్ 1 అని చెప్పి. అంటే అసలు మ్యాటర్ తెలియకుండా కూర్చొని మాట్లాడుతుంటే సోది అనుకుంటారు కదా, యా, అందుకని మర్చిపోకుండా చెప్పేస్తున్నావు. అయితే క్లియర్గా అర్థం అవ్వాలని, ఎందుకు మళ్ళీ మీరు బిట్స్ కట్ చేస్తారు, వాటిలో కూడా డిస్కషన్ డీటెయిల్ ఉండాలి కదా. బేసికల్గా నేను ఒకటి మర్చిపోయా, నువ్వు కూడా ఒక యూట్యూబర్వి, నువ్వు కూడా వీడియోలు చేస్తావు, కట్లు, పేస్ట్లు, కాపీలు, వీడియో కింద కట్ చేయాలని కూడా నీ బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు నువ్వు ఆ కట్స్ కూడా నీకు బ్రెయిన్లోకి వచ్చేస్తుంది కదా. ఇంకా అలా అలవాటు అయిపోయింది ఫీడ్, సినిమా ఎడిటింగ్ కానించి, యూట్యూబ్ ఎడిటింగ్ కానించి, ఏది ఎలా ఉంటుంది, ఎలా చూస్తారు, ఎంత వ్యూవర్షిప్ వస్తుంది, ఎంత ఎంగేజ్మెంట్, ఎంత క్లిక్ త్రూ రేట్ ఏంటి, అదే కొంచెం ఐడియా ఉంది. ఓకే, నీ యూట్యూబ్ చేసుకుంటున్నావా ఓన్లీ? మిగతా సినిమా 16 నెలల నుంచి సినిమా మీద పడ్డా మేడం. వన్స్ సినిమా అయిపోతే ఇంకా మళ్ళీ మొదలెట్టాలి యూట్యూబ్, మళ్ళీ ఇంకా 2వ సినిమా చేయాలి. 2వ సినిమా చేస్తూనే ఉంటావా? ఎందుకు చేయను మేడం, సినిమాకి వచ్చింది సినిమా యాక్టర్ వాళ్ళని. పైసలు ఎక్కడ వస్తున్నాయి రే, నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు పైసలు? ఇప్పుడు సినిమా హిట్ అవుతుంది, ఇది బ్లాక్ బస్టర్, థియేటర్లు చినిగిపోతాయి, సీట్లు పేలిపోతాయి. థియేటర్లు చిరిగిపోతాయి, సీట్లు పేలిపోతాయా? ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, ఆగస్ట్ 2 థియేటర్, రేపటి నుంచి రేపు నైట్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఈ రోజే చేయించుకోండి. బుక్ మై షో ఉందా నీ ఫోన్లో? ఉంది, ఓపెన్ చేయి. నీ సినిమాకి ఇప్పుడు ఎంతవరకు టికెట్స్ బ్లాక్ అయినా చూడు ఒకసారి. సినిమా థియేటర్లు బ్లాక్ అయిపోతాయి అంటున్నావు, సీట్లు కూడా. యాక్చువల్గా వాట్ వీ కెన్ సే, ఈ వీక్ కదా మూవీ, ఈ రేపే కదా మూవీ, ఇందాక మధ్యాహ్నమే పెట్టారు. అండ్ ఇగోండి 8 థియేటర్స్ ఇచ్చారు ఫేస్బుక్ హైదరాబాద్లో. టోటల్ ఒక 96 థియేటర్స్ వచ్చాయి ఇప్పుడు. రేపు మార్నింగ్ ఇంకా ఒక 10 యాడ్ అవుతాయి, 100 థియేటర్స్ వరకు ఉన్నాయి ప్రజెంట్. ఎందుకంటే ఈ వీక్ ఉన్నటువంటి 3 సినిమాలు ఎక్స్ట్రా వచ్చాయి. సో బుక్ అవుతున్నాయి, వన్ బై వన్ బుక్ అవుతున్నాయి. యా, నచ్చుతుంది, మౌత్ టాక్ కదా, మొదటి సినిమా కదా, ఫస్ట్ పికప్ అవుతుంది, 3వ రోజు 4వ రోజు పికప్ అవుతుంది. యా, కానీ సినిమా బాగా తీసామని కాన్ఫిడెన్స్ నేను చెప్పడం అట్లా. అంటే ఈ సినిమా చూసిన తర్వాత నీకు రివ్యూలు నీ ఆడియన్స్ చెప్తారు, రైట్? ఎప్పుడు ఆడియన్స్ ఏముంది, ప్రతి వ్యక్తి సినీ ప్రేమికుడు ప్రతి వారం చూస్తాడు, చెప్తాడు. ప్రతి వారం సినీ ప్రేమికులు ఉంటారు మేడం. సినిమా తప్పకుండా నచ్చుతుంది, వాళ్ళకి నచ్చేటట్టే తీసానని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే ఉన్న సమయం నేను కరెక్ట్ వాడుకున్నా. అండ్ మంచి కథ, గొప్ప కథ తీశాను, 2 కథలు కలిపాను, మాస్, కమర్షియల్, ఫ్యామిలీ, యాక్షన్, 3 అవర్స్ నాన్ స్టాప్. 3 అవర్స్ మూవీ, 3 గంటల సినిమా తీసావా? ఇన్స్టాగ్రామ్లో 1 మినిట్ మనం ఎంగేజ్ చేయలేము, అలాంటిది 3 గంటల సినిమా అంటే మరి ఎంగేజ్ చేయాలంటే అంత ఆలోచించి రాశాను కథని. 2 కథలు కలిపాను. ఈ సినిమా కోసం లారీ కొన్నాను, ఒకటి లారీ కొన్నా, లారీ యార్డ్లో ఉంది లారీ, దానికి ఇప్పుడు గాలి పోయింది, 3 నెలలు అయింది పక్కన పెట్టి. సో ఈ సినిమా కోసం లారీ కొన్నాను. అండ్ అది మేడం. అండ్ 2 కోట్లు పెట్టాను ఈ సినిమాకి. 2 కోట్లు పెట్టావు. నెక్స్ట్ ఇంకో సినిమాకి కూడా రెడీగా ఉన్నాయా? ఇది రిలీజ్ అయితే అంత ఇంత బడ్జెట్ తప్పకుండా వస్తుంది రిటర్న్. దాని తర్వాత ఉన్నాయి స్టెప్ బై స్టెప్. ఒక మూవీ సైన్ అయింది, లవ్ స్టోరీ ఒకటి, ఇంకా నెక్స్ట్ చేయాలి మేడం. దానికి కూడా ప్రొడ్యూసర్ నువ్వేనా లేదంటే వేరే వాళ్ళు? బయట వాళ్ళ ప్రొడ్యూసర్లు మేడం. బయట వాళ్ళ ప్రొడ్యూసర్స్ దొరుకుతున్నారు మేడం, వస్తున్నారు. ఈ ఫేస్ వాల్యూ ఇప్పుడు ఇది విజిటింగ్ కార్డ్ లాంటిది, లారీ చాప్టర్ 1 అనేది విజిటింగ్ కార్డ్ లాంటి. నేనేందో, నా దమ్ ఏందో, నా కెపాసిటీ ఏందో చెప్పడం కోసం తీశాను.
అండ్ ఇది సినిమా ట్రైలర్ పాటలు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మంచి ఆదరణ వస్తుంది. మొదట్లో ఎవరు ఇవ్వాలా, ప్రూవ్ చేసుకున్నాక కూడా రారా వస్తారు కదా, సో అలా వస్తున్నారు మేడం. ఓకే సరే, ఒకవేళ సినిమా థియేటర్కి రేపు పొద్దున్న నువ్వు అన్నట్టు సీట్లు చిరిగిపోతాయి, మోత మోగిపోద్ది అని చెప్పి అంటున్నావు. అవును, అలా గనక ఆడియన్స్ రాలేకపోతే వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తావు? రాలేకపోతే ఏముంది, ఇప్పుడు రాలేదు అంటే వాళ్ళు ఓటీటీలో చూస్తారు సినిమాని, ఓటీటీలో చూస్తారు. వాట్స్ రాంగ్, ఓటీటీలో చూస్తారు. నీకు డబ్బులు రావు కదా, డబ్బులు ఓటీటీలో అయితే నెక్స్ట్ సినిమాకి ఇప్పుడు డబ్బులు రావు, తర్వాత సినిమా చూడడానికి ఎవరు రారు, అప్పుడు నెక్స్ట్ సినిమా ఎట్లా తీస్తావు? నెక్స్ట్ ఇంకా మంచిది తీస్తాను, మళ్ళీ వెతుకుతాను, మళ్ళీ ప్రొడ్యూసర్ పోతాను, లేదా కృష్ణానగర్లో మళ్ళీ 5 రూపాయలకి మళ్ళీ మొదలెడతాను జీవితాన్ని. ఏం తప్పేముంది, కష్టపడతాం, మొదలెడదాం. యా రెడీ అయిపోయావు? రెడీ అయిపోయా. సినిమా మీద సినిమా అని కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక ఫీల్డ్ ఎంచుకుంటారు. ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్ ఎంచుకున్నా, ఒక సినిమా పోయింది, నెక్స్ట్ మళ్ళీ తీస్తాం గ్యాప్ తీసుకొని. నేను ఇంతే సినిమా క్యారెక్టర్ ఉంటుందా, అది రీలు, ఇది రియలు, అందరిది అంతేగాని క్యాజువల్గా దానికి దరిదాపు క్లోజ్గా ఉంటాను నేను. ఇప్పుడు రవితేజ గారిని ఊహించుకోవాలన్నమాట కొన్ని రోజులు కాసేపు. అట్లనేం లేదు, రియల్ క్యారెక్టర్ ఇది అంటున్నా, అది రియల్ క్యారెక్టర్, మనది రియల్ క్యారెక్టర్. కృష్ణానగర్లో విజిలేసి కొడితే ఆగస్ట్ 2న లేదా ఆగస్టు 10th వరకు పాన్ ఇండియా దద్దరిల్లిపోద్ది, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ, ఇది మ్యాటరు. నమ్మండి నమ్మకపోండి. ఈ మాటలకు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ పాటలు ఉన్నాయి, ఓపెన్ చేసి చూడండి. ఆ మ్యాటర్కి సూట్ అవ్వకపోతే వచ్చి కమెంట్ పెట్టండి. సరే, మామూలుగా సినిమా బయటకు వచ్చిందంటే పిఆర్ ఉంటారు, ప్రమోషన్స్ చేసుకుంటాం, ఒక ప్రెస్ మీట్ పెడతాం. నువ్వు అసలు ఏం పెట్టకుండా సినిమా థియేటర్కి వచ్చేసావు రిలీజ్కి. ఎప్పుడైనా ఆలోచించావు ఈ కొన్ని రోజుల నుంచి కూడా నీ ప్రమోషన్స్ పక్కన పెడితే పెట్టుకుంటే? నిన్న నేను ఆలోచించాను మేడం, నిన్న నా సినిమాతో పాటు 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాళ్ళ ముగ్గురు కూడా 4 లక్షలు ఖర్చు పెట్టి దస్పల్లాలో ప్రసాద్ ల్యాబ్లో పెద్ద మీటింగ్ పెట్టి డిజిటల్ మీడియా అందరు లైవ్లు పెట్టి చేశారు. అంత శక్తి నా దగ్గర లేదు. నేను కృష్ణానగర్లో సాదాసీదా మనిషిని, నా దగ్గర అంత లేదు. సో నాకున్న కాంటాక్ట్స్లో నాకున్న యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళాను, తిట్టాను, కొట్టాను, కొట్టించుకున్నాను, తిరిగాను, లేదా నా సినిమా గురించి జనాలకు దండం పెట్టాను. సో మేబీ పాసిబిలిటీ చూడాలి హౌ ఫార్ ఇట్ గోస్ అనేది. నా దగ్గర ఉన్న బడ్జెట్లో నేను చేసుకోవాలి మేడం. ఎచ్చలకు పోయి అప్పులు చేయడము, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నేను ఇబ్బంది పడడం నాకు ఇంట్రెస్ట్ లేదు. కష్టపడ్డాను, నా దగ్గర ఉన్న డబ్బుల్లో నేను చేశాను. బట్ వాళ్ళకి వచ్చిన పబ్లిసిటీ కూడా వాళ్ళకి వచ్చిన పబ్లిసిటీ నేను చేశానని చెప్తున్నా గట్టిగా. నేనైతే చేశా గట్టిగా. చూడాలి రిజల్ట్ చూడాలి. మరి ప్రమోషన్ చేసి ఆ ప్రజలు కమెంట్ల వరకు ఆగిపోతారా, థియేటర్ల వరకు వచ్చి నన్ను వచ్చి ఆశీర్వదిస్తారా చూడాలి. కమెంట్లు అయితే చాలా వరకు కమెంట్లు పెడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, కానీ ప్రజలు అది ఊరికనే కదా అట్లా. లెట్స్ సీ. బట్ వన్ ఫైన్ డే ఏదో ఒక రోజు తప్పకుండా నన్ను గుర్తిస్తారు, నా కష్టాన్ని గుర్తిస్తారు, నా సినిమా తప్పకుండా నచ్చుతుంది జనాలకి. అంత మంచి సినిమా తీశాను, కుటుంబ కథా చిత్రం అని గట్టిగా నమ్ముతున్నాం మేడం. ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు నువ్వు? కృష్ణానగర్లో? నేను ఉండే కృష్ణానగర్ మేడం. కృష్ణానగర్ రెంటెడ్ హౌస్? రెంటెడ్ హౌస్. ఓకే, ఓన్లీ సింగిల్ గానే ఉంటావు? సింగిలే మేడం. మదర్ వచ్చి అక్కడ ఉంటారు? ఊర్లో ఉంటారు. కడపనా? కడప జిల్లాలో చిన్న గ్రామం, పక్కన గ్రామము అది. ఇప్పుడు అట్లా ఏంటి మీ ఊర్లో పోస్టర్స్ వేసారా? నీ సినిమా కొన్ని థియేటర్లు ఇచ్చారా? మా ఊర్లో వేసారు పోస్టర్లు, స్టేట్ వైడ్ వేసాం పోస్టర్లు, థియేటర్ల దగ్గర ఉన్న బడ్జెట్లో వేసాము. డిజిటల్ మీడియాని ఎక్కువ నమ్ముకున్నా, చూడాలి పరిస్థితి. ఓకే డన్. సో ఏమైనా తింటావా? ఎస్ మేడం. ఓకే చెప్పు, ఒకసారి వెయిటర్ని పిలిచి నువ్వే ఆర్డర్ చెప్పు. యాక్చువల్లీ ఇక్కడ రాయల్ రెస్టారెంట్ కాబట్టి నాకు తెలిసి అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు. సో హిందీ వచ్చు కదా నీకు? తోడా ఏ నా లెక్కేనా? తోడా ప్యాజ్ దాలో అన్నట్టేనా? మీరేంటి మరి ఇంత అందంగా ఉన్నారు? అది వేసావా మొత్తానికి? ఇంటర్వ్యూలో ఏదో ఒకటి వేయాలి కదా, బిస్కెట్ వేయాల్సింది కాదు, ఉన్నది నిజం చెప్పాలి కదా. మళ్ళీ నేను చెప్పింది మంచిది కట్ చేసి చెడ్డది పెడతారు. చెడ్డదేం పెట్టరు, మా వాళ్ళు ఉన్నదే పెడతారు. అంతే మీలాగే అనమాట. చికెన్ చెప్పు, ఆర్డర్ చెప్పు. హిందీ రాదు మేడం నాకు. क्या है भैया इधर में? स्पेशल चिकन, मटन, फिश, प्रॉन्स. ओ बहुत है, थोड़ा प्याज डालता है. ఓ ప్యాజ్ దో మొత్తం. प्याज కాదు, ఆయిల్ के साथ स्पाइसी है. स्पाइसी रहता है. कोनासीमा कढ़ाई पप्पी. क्या सो इधर मेनू है ना? यस. మీరు ఆర్డర్ చేయండి మేడం. నువ్వు హిందీలో చెప్పు, నాకు ఎట్లాగా నేను ప్యాజ్ దాలో టైపే. నీకు హిందీ వచ్చు కదా, హీరో. సో వరల్డ్ వైడ్ గా సినిమా తీస్తున్నావు, సో ఆర్డర్ చెప్పు, హిందీలో ఆర్డర్ చెప్పు. ఇప్పుడు నువ్వు మెనూ చెప్పు, ఐటమ్స్ చెప్పు. थोड़ा प्याज, नींबू ఇంకా बहुत है మేడం. ఈవినింగ్ కదా, ఇది ఏం తింటాం ఈ టైంలో? కార్న్ సూప్ ఉందా? యా సూప్ ఉంది, కార్న్ సూప్ తీసుకుందాం. కార్న్ సూపా? సరే హిందీలో చెప్పు, ఆర్డర్ చెప్పు. కార్న్ సూప్ హిందీలో కార్న్ సూప్ తీసుకురామని చెప్పాలి కదా శ్రీకాంత్. తీసుకురా భయ్యా. ఏ కార్న్ సూప్ 1/2. అది వెజ్ 1/2. స్టార్టర్స్ చికెన్ స్టార్టర్, గోంగూర, చికెన్ వేపుడు, కోనసీమ. యా కోనసీమ చికెన్ వేపుడు ఎక్కువ. ఓకే రైట్, అంతే. గెట్ ఇట్.
అంతే గెట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. కాదు నీకు తోడ ఆత, బట్ మరి తోడనే ప్యాస్దాలు ముందు ఏం ఆర్డర్ చేస్తావంటే ఓన్లీ ప్యాస్ అంటే నీకు ఉల్లిపాయలు నిమ్మకాయతో ముందు ఫస్ట్ భోజనం స్టార్ట్ చేస్తావా? అలాని కాదు, హిందీ అంటే అది ఒకటే వచ్చు, అందుకు అలా చెప్పాను మేడం. ఓకే, హిందీ నేర్చుకుంటున్నావు నువ్వు కూడా? లైట్గా అంతే. హిందీ హైదరాబాద్ ఉంటే హిందీకి మాట్లాడాలి కొంచెం కొన్ని ప్లేసెస్లో. ఓకే. అండ్ ఇప్పుడు మన సినిమా హిందీ డబ్బింగ్ చెప్పాలి, ఆ డబ్బింగ్ చెప్పించేటప్పుడు నేర్చుకున్నాను. తెలుగు హిందీ సినిమా చెప్పు. హిందీలో ఏం నేర్చుకున్నావు? కొన్ని వర్డ్స్ చెప్పు హిందీలో. కిధర్ మారతారే ఇస్మే మార్ రే, కిధర్ మారతారే ఇస్మే మార్ రే అంటే ఏంటి? అదే బూత్ కట్ చేసా బీప్. ఓర్ నాయనో, నాతో చెప్పించావు నువ్వు వేస్ట్ ఫెలో. मेरे गाड़ी को नेशनल परमिट रे, आंध्र कर्नाटक ईस्ट वेस्ट नॉर्थ नल चलता ऊपर में जाता. హలో, నువ్వు హిందీ డైలాగులు నీ సినిమాలో డైలాగులు చెప్పొద్దు. బేసికల్ గా హిందీలో నువ్వు నేర్చుకున్నది ఏంటి నాకు చెప్పు. అదే నా సినిమా డైలాగ్లే, డైలాగ్స్ కాదు. సరే, బాగున్నారా ఏమంటారు హిందీలో? कैसे वो आप, कैसे वो आप, కైసే వా. ఓకే. अच्छा है शुक्रिया. తిన్నావా? కాయ్యా थोड़ा కాయ్యా. కాయ్యా. ఓకే. ఇట్రా. इधर आओ. ఇద్దరు రావు. అటు వెళ్ళు. उधर जाओ. ఉదర్ జావో. ఓకే. సో ఏదైనా తీసుకురా. ఓ బులానే రే, ఓ బులానే రే అంటే అని పిలవండి అని సంథింగ్, ఐ డోంట్ నో. అవునా? తీసుకురండి. ఏ ఇదరా, ఏ ఇదరా నై మాలు రాదు మేడం. నాకు తెలీదు ఏమంటారు. నాకు నై మాలు. సూపర్. ఓకే. సినిమా చూడండి. सब लोगों को मेरा पिक्चर दिखाइए प्लीज. మొదలు పెట్టేశాడు మళ్ళీ. సినిమా లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2. అది ఇంకా లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2. ఇది ఎక్కడ మర్చిపోతాడని చెప్పి వెంటనే కెమెరా తిరిగేస్తున్నాడు. అట్లా ఏం లేదు. కాదు, రాత్రి పడుకునే ముందు కూడా ఇదే కదా, లారీ చాప్టర్ 1 ఇదే మొత్తం మెమరీస్ వస్తున్నాయి నీకు. ఇది నా ఫస్ట్ సినిమా మేడం, సో దీన్ని బాగా చేయాలనే తపన, ప్రజలకు చెప్పాలనే తపనలో ఇలా చేస్తున్నా. నెక్స్ట్ సినిమా వైల్డ్ ఫెలో వస్తుంది. ఏం ఫెలో? వైల్డ్ ఫెలో. బేసికల్ గా నువ్వు అదే. నెక్స్ట్ సినిమా ఓకే. గట్టిగా ఉంటది, సాలిడ్ గా ఉంటది. దీనికి డబుల్ ఉంటది. కాదు శ్రీకాంత్, బేసికల్గా ఏంటంటే మనం ఏ పర్సన్ అయినా చూసే పర్సెప్షన్ బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు కొంచెం వియర్డ్, కొంచెం నెగిటివిటీ కూడా ఉండింది. కానీ ఈ మధ్యన ఇచ్చిన ఇంటర్వ్యూలకి నువ్వు వెతుక్కోవడానికి ఆ దారిలో వచ్చావు అని ఇప్పుడు నీ యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే సినిమాలు ఒక నలుగురికి ఉపయోగపడేలాగా తీస్తే ఇంకా నీకు బాగుంటుంది. ఉపయోగపడడం ఏంటి? వాళ్ళకు జాబ్ ఉపయోగపడేది, డబ్బు ఉపయోగపడేది, ఉపాధి ఉపయోగపడడం అంటే మెసేజ్ ఇవ్వాలా? వియర్డ్ ఫెలో అంటే ఏంటి కాన్సెప్ట్ ఏంటి? నెక్స్ట్ సినిమా అదే అప్పుడే చెప్తారు, ఇదే రిలీజ్ కాలే, ఉండండి ఇది రేపు రిలీజ్, దీని పంచాయతీ అయిపోయినా చెప్తా. జస్ట్ టైటిల్ అలా చెప్పా, వైల్డ్ ఫెలో అని. అంటే టైటిల్ ఎంత ఘోరంగా ఉంది, రేపు సినిమా ఎంత ఘోరంగా ఉంటుంది. మరి లారీ చాప్టర్ 1 పద్ధతిగా సినిమా మరి అదే అంత పద్ధతిగా ఉంటే ఇంకా వైల్డ్ ఫెలో ఎలా ఉంటుందో కొంచెం చూడండి, గట్టిగా ఉంటుంది. అండ్ లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 రిలీజ్, రేపే. రాత్రిపూట్లు కూడా ఇదే అనుకుంటా ఉన్నావు, లారీ చాప్టర్ 1 అని. అయింది మేడం. మరి 16 నెలల నుంచి దీని మీదే 2 కోట్లు పెట్టి కూర్చొని తిరుగుతున్నా, కష్టపడుతున్నా, డే అండ్ నైట్ హార్డ్ డిస్క్లు మోస్తున్నా, స్టూడియోలకి పైకి కిందికి. కష్టం అది, దాన్ని జనాలకు చెప్పాలనే తపన, చూపించాలనే తపన, వాళ్ళ కోసమే కదా తీసింది. అందుకు ఓకే. మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవట్లేదు కదా? మీడియా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నా మేడం. పాసిబిలిటీ ఏంటంటే మన దగ్గర 10 పల్లా రెస్టారెంట్ లేవు. ఇప్పుడు ఈ రెస్టారెంట్ వాళ్ళంటే మంచి వాళ్ళు, వీళ్ళు అడుగుదాం నెక్స్ట్ సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ ఏముంది, రీజనబుల్గా ఉన్నాయి రేట్స్. ఇటువంటివి అయితే ఓకే. పెద్ద రెస్టారెంట్ 10 పల్లా తాజ్ లో మీడియా వాళ్ళకి మేము ఇలేం కదా. రాయల్ రెస్టారెంట్ వాళ్ళది కింద ఈవెంట్స్ బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి, పార్టీస్ చేసుకోవచ్చు. అవునవును, ఇప్పుడు రీజనబుల్ గా ఉన్నాయి ప్రైజెస్. ఇలాంటి చోట అయితే ఓకే. అంతేగాని ఇఫ్ యూ గో ఫర్ లైక్ 10 పల్లా పెద్ద అంటే మన దగ్గర ఏడ బడ్జెట్. నేను అన్నారు మీరు మీడియా వాళ్ళు పిలవాలంటే ఏడ వచ్చే కవర్లు, వచ్చే లచ్చలు ఏడది మా కాడ, అందరికి కలిపి ఒకరికే కాదు. సో కష్టాలు ఉన్నాయి, అందుకు అట్లా చేస్తున్నాం మేడం, అందుకు పిలవలేదు. రేపు ఇట్టు కొట్టినాక వాళ్ళే పిలుస్తారులే, పిలిచి మాకేంటి అంటారు ఇంటర్వ్యూ, అప్పుడు మాట్లాడదాం. ఫుడ్ తిందాం మేడం, ఫుడ్ వస్తుంది. ఓకే. మీడియా వాళ్ళు, సినిమా వాళ్ళు భార్య భర్తలు లాంటి వాళ్ళు మేడం, అర్థమవుతుందా? భార్య భర్తలు లాంటి వాళ్ళు అంటే లవర్ మేల్ అండ్ ఫీమేల్ లాంటి వాళ్ళు. అలానే కలిసిమెలిసి ఉండాలి, గొడవ పడద్దు మనం. నువ్వు పడక ఫస్ట్ గొడవ. ఏం పడట్లేదు, మీరు పడుతున్నారు. మేము పడట్లేదు, నువ్వు కూడా పడవద్దు అని చెప్తున్నా. వంట వచ్చా? వంట అబ్బాయిలం కదా మేడం, కృష్ణానగర్ బ్యాచులర్, 5 రూపీస్ కర్రీస్, 10 రూపాయలు పెరుగు ప్యాకెట్. కాదు, వంట రాదైతే నీకు? రాదు అంటే వచ్చు, ఇట్స్ లైక్ అకేషనల్ అనమాట. అకేషనల్ అప్పుడప్పుడు చేస్తా, లైట్ గా. ఏం చేస్తావు అప్పుడప్పుడు? వాట్ వీ కెన్ సే, చికెన్ కర్రీ బాగా చేస్తాను నేను. ఇంకా రైస్ పెడతా. ఓకే. అండ్ పచ్చడి ఉంది మా సైడ్, రాయలసీమలో చేస్తారు. అంటే ఇలా గ్రౌండ్ నట్, పచ్చిమిర్చి. గ్రౌండ్ నట్ అంటే అవే చెనిక్కాయ పప్పులు అంటారు కదా, రైట్. అవి పచ్చిమిర్చి అండ్ ఆనియన్, టమోటా, ఆయిల్, కరివేపాకు అటన్నీ వేసి బాయిల్ చేసి మిక్సీ పెడితే పచ్చడి వస్తుంది. బాయిల్ చేసా?
అంటే అంటే వాటర్ ఆయిల్లో ఫ్రై చేసి యా నువ్వు బాయిల్ చేసి అంటే ఉడకబెట్టి యాక్చువల్లీ. సరే నాకు ఆ పదాలు రావట్లేదు, టర్మినాలజీ, కిచెన్ టర్మినాలజీ. ఓకే. అయితే అలా చేసి రైస్లోకి లైట్గా నెయ్యి అలా వేస్తే సూపర్ బాగుంటుంది. అయితే నీకు వంట రాదు, అయితే అర్థమైపోయింది నాకు. రాదు, అది బాగుంటుంది. మీరు ఒకసారి టేస్ట్ చేయండి, ఒకసారి పిలుస్తాను మిమ్మల్ని. ఎందుకు నీ వచ్చిన వంట పెట్టడానికా? కాదు, బాగుంటుంది అంటున్నా. చికెన్ కర్రీ వచ్చాను కదా, ఎట్లా చేస్తారు మరి? ఇప్పుడు వీళ్ళు చూడు బిర్యానీ ఎంత బాగా చేశారు. యా బాగుంది మేడం, ఇది బాగుందా? చాలా బాగుంది. అంటే రైస్ బాయిల్ అయింది. యా రైస్ చాలా బాయిల్ అయిందా? బాగా బాయిల్ అయింది అంటున్నా. ఇప్పుడు బిర్యానీలో పెరిఫెరల్గా చాలా ఉంటాయి, చాలా రెస్టారెంట్స్లో గట్టిగా ఉంటుంది, మెత్తగా బాగుంది. అండ్ స్టార్టర్స్ కూడా బాగుంది. కోనసీమ వేపుడు ఇది. యా నేను ఇప్పుడు దీనిపోయింది మా హీరోయిన్ కదా, అమ్మాయి నార్త్ అమ్మాయి మా హీరోయిన్. సో తనని తీసుకొస్తే ఇక్కడికి తన ఫుడ్ అదే నార్త్ ఫుడ్ ఇక్కడ ఫుడ్ డిఫరెన్స్ కదా. తనకు బోండాలు పెట్టారు రోజు. బోండాలా అంటే టిఫిన్ ఎక్కడ? లొకేషన్స్ లో షీ యూస్ టు కాల్ మీ లైక్ బోండా బోండా బోండా. నిన్న అంటే ఎప్పుడు అదే పెడుతున్న వల్ల అలా పిలుస్తుంది అలా అనమాట. ఇప్పుడు ఆగస్ట్ 2 రిలీజ్ అయితే బిర్యానీ తినిపిస్తా. అది అన్నిటికీ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. సో ఆగస్ట్ 2 రిలీజ్ అయితే ఇంకా ఆగస్ట్ 2 బిర్యానీ తినిపిస్తే బిర్యానీ అని పిలుస్తాయేమో. సినిమా హిట్ అయితేనా లేకపోతే సినిమా హిట్ అవుతుంది, బ్లాక్ బాస్టర్ పక్కా. చెప్పాను కదా అందరు బిర్యానీ, ఇప్పుడు ఈ బిర్యానీ స్పైస్ ఎంత ఉందో సినిమాలో అంత దమ్ము, అంత కెపాసిటీ, అంత మసాలా, అంత రొమాన్స్, అంత కామెడీ, అంత ఫన్నీ అంతా ఉంది. మీకు ఏమి లేదంటే అది అసలు ఏది లేదు, అన్నీ ఉన్నాయి, ఏది తక్కువ కాదు. కొంచెం హైపర్ కదా సినిమాలో కూడా, కొన్ని హైపర్గా పెట్టుంటామని అందరికీ అనిపిస్తుంది. సెన్సార్ బోర్డ్ నుంచి నీకేమి ఈ సీన్స్ తీసి ఆ సీన్స్ తీసి అని ఏం చెప్పలేదా? మొత్తం నువ్వు ఇచ్చిన రష్లో ఎంతవరకు అనుకున్నావు అంతా ఉంచారా? ఆవిడ కూడా మీలాగే ఇలానే ఉంది, ఎదురు కూర్చొని. పెద్ద ఆవిడ, నేను పెద్ద ఆవిడనా అంటే కొంచెం మీకన్నా పెద్ద ఆవిడ. అండ్ అందరు కూర్చున్నారు పెద్దవాళ్ళు. అండ్ ఒక 10-20 నిమిషాలు నన్ను ఇంట్రాగేషన్ లాగా చేశారు. ఏంది నీ కథ, ఏంది కొత్తగా వచ్చావు, ఏందేందో పెట్టావు సినిమాలు అంటే మీనింగ్ఫుల్గానే ఉంది కదా అంటే, సరే మరి కట్స్ ఇవ్వండి, U/A ఇస్తామన్నారు. లేదు కట్స్ వద్దేమొద్దు, హీరో ఆ సినిమా ఒరిజినాలిటీ పోతుంది, ఫ్లేవర్ పోతుంది, నాకు ఒరిజినల్గా కావాలి, ఇలానే ఉండాలంటే సరే ఏ సర్టిఫికేట్ అంటే ఏ సర్టిఫికేట్. ఓకే, ఫస్ట్ సజెషన్ చేశారు. అంటే లైక్ ఇప్పుడు బిర్యానీలో అన్ని ఐటమ్స్ ఉంటేనే కదా బిర్యానీ. లైక్ ఇదేదో వేసారు, దాల్చిన చెక్క, ఇదేదో వేసారు కదా, ఇలాచి. సో దీని దాల్చి, సో ప్రతిదీ ఉంది కాబట్టి దీన్ని బిర్యానీ అంటున్నాం. ఆ తరహాలో సినిమాలో అన్నీ ఉన్నాయి అట్లా మేడం. ఓకే, ఆగస్ట్ 2 నీ సినిమాకి ఎట్లా వస్తాం మేము చూస్తాం. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? అన్నీ ఉన్నాయి. సినిమా టికెట్ కొనుక్కున్న తర్వాత సినిమాలో అన్నీ లేకపోతే నిన్ను ఎలా క్వశ్చన్ చేయాలి మేము? నెక్స్ట్ సినిమాకి నమ్మొద్దండి, ఎన్ని మాటలు చెప్పినా నమ్మొద్దండి. ఒకటే ఛాన్స్ అడిగా నేను, ఒక ఛాన్స్ ఇవ్వండి చాలు. నెక్స్ట్ మీరు నా ట్రాప్ లో పడతారు పక్క. ఏ ట్రాప్ లో పడతారా? ఇప్పుడు ఆల్రెడీ ట్రాప్ లోనే ఉండి అంత సోషల్ మీడియాలో అన్ని వీడియోలు అంతా వైరల్ గానే చేసుకుంటున్నావుగా. అంటే అట్లా కాదు, నేను ఇంటర్వ్యూలోకి వెళ్తున్నా, అలా జరుగుతుంది. ఒక ఇమ్మేచ్యూర్ పీపుల్ కొంతమంది నన్ను అలా టార్గెట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. దానివల్ల అలా జరుగుతుంది తప్ప ఇంటెన్షనల్గా కాదు. చాలా హ్యాపెనింగ్, దానికి నాకు ప్రజల మద్దతు ఉంది. అండ్ చాలు, అదే చాలు. నేను ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని రాలేదు మేడం, అర్థమవుతుందా? కష్టపడి ఎదుగుదాం, నిదానం కష్టపడదాం. ఇంకా టైం ఉంది, ఒక 40 ఏళ్ళ జీవితం ఉంది, కష్టపడదాం. ఈరోజు కాబట్టి ఇంక 2 ఏళ్ళకి ఒక సినిమా వస్తుంది, అదే ఇది బ్లాక్ బాస్టర్. కానీ ఇదే అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ల్యాగ్ లేకుండా హిట్ అయిపోద్ది బొమ్మ, ల్యాగ్ లేకుండా. సక్సెస్ అయితే ఇక్కడ ఈ రెస్టారెంట్ లో పార్టీ ఇస్తావా? పక్కా ఇస్తా. ఇప్పుడు నీతో యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చేసిన ప్రతి ఒక్కరిని పిలుస్తావా? యాంకర్స్ అందరిని పిలిపించి కోనసీమ వేపుడు తినిపిస్తా, చాలా బాగుంది. కోనసీమ వేపుడు ఇక్కడ నల్లాస్ రాయల్ రెస్టారెంట్. మరి కాస్ట్ మరి బేర్ చేయగలవా? నార్మల్ గానే ఉన్నాయి కదా మేడం, ప్రైస్ నార్మల్ గానే ఉన్నాయి. నార్మల్గా ఉన్నాయి, ఏముంది, నార్మల్గా ఉన్నాయి. చేద్దాం, పక్కా ఇటు మేడం, పక్కా ఇద్దాం, ల్యాగ్ లేకుండా. అది కాక ఇక్కడే దగ్గర శ్రీనగర్ కాలనీ పైనే కదా, అందరు ఇక్కడే ఉంటాయి స్టూడియోస్. సరే వచ్చేస్తారు. అంతేనా? యా, సరే ఓకే. రేపు సాయంత్రం ఎల్లుండి పెట్టుకుందామా? నువ్వు సక్సెస్ అయ్యి నీకు డబ్బులు వచ్చి థియేటర్కి రేపు నీ సినిమా చూడడానికి అందరూ వస్తే సక్సెస్ అయితే నువ్వు అనుకున్నదంతా చేద్దాం. అంటే రాదనుకుంటున్నాను మీరు? లేదు, నేను నార్మల్గా అడుగుతున్నా. ఎంతమంది పిలుద్దాం అనుకుంటాం రేపు? ఎలాగో చాలా మంది, 60 ఛానల్స్ ఇచ్చాము. 60 ఛానల్సా? నా ఇంటర్వ్యూలు 60 ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చావు. ఎన్ని రోజులు ఏం చేస్తావు? నెల నుంచి ఇస్తానా, రోజు 4 వేసుకున్నా, రోజు 4-5 ఇచ్చావు, రోజు 2 ఇచ్చా, కొన్ని రోజులు ఖాళీ ఉన్నాలే, నెల రోజుల నుంచి చేస్తున్నా. సో 60 మంది యాంకర్లు వేసుకోండి, వస్తే వాళ్ళ సీఈఓలు బాసులు ఇంకొక 20 మంది. సీఈఓలు కూడా పిలుస్తాం? రాని, వస్తే పిలుస్తాం, వాళ్ళు వస్తే వచ్చిండ్రు, లేకపోతే వాళ్ళకు మేబీ దే ఆర్ నాట్ క్రెడిబుల్. రాలేదంటే ఇంట్రెస్ట్ లేదని అర్థం, ఎలిజిబుల్ కాదని అర్థం. ఇంట్రెస్ట్ మనకు ఎవరైతే వస్తారో వాళ్ళు మన వాళ్ళు. క్రెడిబుల్ అంటే నువ్వేదో లెక్కలు మాట్లాడుతున్నావు. ఏం చదువుకున్నావు చెప్పు? ఏం చదువుకున్నావు శ్రీకాంత్? ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. మళ్ళీ అదే ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. ఏది అడిగింది ఫస్ట్ అది చెప్తాడు, ఆ తర్వాత వేరే చెప్తాడు. ఏం చదువుకున్నావు చెప్పు ఫస్ట్? నేను బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ మేడం. ఇదే సూపా సాస్ బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదువుకున్నాను.
బాలనగర్లో జాబ్ చేశాను. ఏం జాబ్ చేసావు? అనలిటిక్స్ డిపార్ట్మెంట్ మెట్రో ఫార్మాసిటికల్స్లో. సో దాంట్లో చేశాను. తర్వాత అది కేజ్లా అనిపించింది, ఇంకా ఇదే జీవితం ఎందుకు అని ఇంకా సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఓకే. ఎంతకాలం పాటు జాబ్ చేసావు? నేను ఒక 1.5 year జాబ్ చేశాను మేడం. 1.5 year. ఎంత ఫస్ట్ పే చెక్, ఎంత శాలరీ ఎంత? 16,000 ఫస్ట్ పే చెక్. 16,000. ఎప్పట్లో జాబ్ చేసావు అంటే ఏ ఇయర్లో? 18-19 ఆ టైంలో. 18-19 ఆ టైంలో జాబ్ చేశాను. 2018. యా. తర్వాత 20లో హైదరాబాద్ వచ్చా, కెమెరా యూట్యూబ్ స్టార్ట్ చేశా. తర్వాత 22కి యూట్యూబ్ అయిపోయింది. 22 to 24కి ఫస్ట్ కాపీ సినిమా వచ్చింది, లారీ చాప్టర్. నాగా సెకండ్ రిలీజ్. ఎడిటింగ్ లో ఒక విషయం త్వరగా వస్తుంది, అని లేపేయాలి. ఎడిటర్ చాలా ఘోష, ఒక డైలాగ్ ఏం చెప్పది? ఆగస్ట్ 2 లారీ చాప్టర్. అది వాడికి ఆగస్ట్ 2 నువ్వన్నా మర్చిపోతావో కానీ మా ఎడిటర్ మాత్రం మర్చిపోడు, ఎందుకంటే అదే వినిపిస్తా ఉంది కాబట్టి. ఉన్నాను నేను మేడం, ఉంటే బాగుంటుంది. చూడండి అన్ని కలిసి ఎంత బాగున్నాయి ఇక్కడ, బిర్యానీ లాగా. సో బాగుంటుంది. యా. కాదు, నీ ఫస్ట్ సినిమాకి ఎందుకు లారీ చాప్టర్ 1 అని ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు లారీని ఇంట్రడ్యూస్ చేసావు? నేను పెద్ద సినిమాలు కోట్లు పెట్టి తీయలేరు, సెటిల్ అయ్యలేరు. సో ఫ్రేమ్ నిండా ఉండాలి. సో ఫస్ట్ ఒక ఫ్రేమ్లో ఒక ఎంటీ వైట్ పేపర్ పైన ఒక లారీ తెచ్చిపెట్టా. దీని మీద కథ రాద్దాం అనుకున్నా, ఎందుకంటే చిన్న లవ్ స్టోరీలు ఆడవు, ఏమన్నా చిన్నవి తీసినా ఆడవు, ఏదైనా పెద్దగా తీయాలి. ఇప్పుడు నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ ఉదాహరణ, ఆయనలో ఎదగాలంటే అంత పెద్ద సినిమాలు తీయాలి, యూనివర్సల్ అపీల్ ఉన్న స్టోరీలు చేయాలి. అండ్ చిన్న లవ్ స్టోరీ అనుకో, పరిచయము, గొడవ, రొమాన్స్ 3 కలిపి 30 minutes అయిపోద్ది. నేను 2 గంటల సినిమా ఎలా తీయాలి? సో 2 గంటలు తీయాలంటే కమర్షియల్గా మాస్ అపీల్ ఉన్న, ప్రతి సెన్సిబిలిటీ ఉన్న అన్నీ ఉండాలి. సో కుటుంబ కథా చిత్రం, రొమాన్స్, సెంటిమెంట్, కామెడీ, ఫన్ అన్నీ ఉన్నాయి సినిమాలో. 2 కథలు పెద్దవి కలిపి ఒక లారీని పెట్టి, లారీతో భయపెట్టాలని లారీని పెట్టా సినిమాలో. సింగిల్ డైలాగ్, లారీ సౌండ్, అదొక విజువల్ బాగుంటుందని నేను ఇమాజిన్ చేశాను. బాగా అంటే కొన్ని షార్ట్స్ బాగా తీయచ్చు లారీతో. ఉన్న బడ్జెట్లో నేను చేశాను, ఇంకా బెస్ట్ చేయొచ్చు. మొదటి సినిమా కదా, నేర్చుకుంటాను. బాగా తీసాను, గట్టిగా నమ్ముతున్నా. ఎడిటర్ నువ్వేనా లేదా ఎడిటర్ని పెట్టుకో? ఎడిటర్ నేనే. సినిమా మొత్తాన్ని నేనే. అసిస్టెంట్ ఎడిటర్ని పెట్టుకున్నా. అసిస్టెంట్ ఎడిటర్. రష్ ఎంత వచ్చింది? రష్ 4 hours 20 minutes, 4 గంటల 20 నిమిషాలు సినిమా. 4 గంటల 20 నిమిషాలు సినిమా తీసావు. గంట లేపేసాము, గంట ఉంది పక్కన ఉంది, దాన్ని part 2లో యాడ్ చేస్తాము. 3 గంటల 3 నిమిషాలు ఇప్పుడు రిలీజ్. ఇప్పుడు లారీ చాప్టర్ 1కి ఇంకోటి ఉందా? ఇంకో part 2 ఉందా? part 2 లారీ చాప్టర్ 2, 3 ఉంది, వస్తాయి. 3 కూడా? దానికి కూడా ప్రొడ్యూసర్ నువ్వే? ఏమో బయట రావచ్చు, ఇప్పుడు నెక్స్ట్ దానికి వస్తా అంటున్నారు. బాగా తీశాను, నమ్మారు, అప్రిషియేషన్ వస్తుంది. వస్తే గాడ్స్ గ్రేస్, హ్యాపీ. అదర్వైజ్ నో ప్రాబ్లం. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు రేపు రివ్యూలు రాస్తారని అనుకుంటున్నావా? వాళ్ళు రాయరు, రాసే వాళ్ళు రాస్తారు. హిట్ అయితే ఆబ్వియస్గా రాస్తారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మంచిది ఉంది, ఇప్పుడు బిర్యానీ బాగుంది, నా ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా నేను వచ్చి తింటున్నాగా, ఉదాహరణ చెప్తున్నా. సో అట్లా ఒక ప్రోడక్ట్ బాగుందంటే తప్పకుండా వాళ్ళ వెబ్సైట్లో ఆ ప్రోడక్ట్ లేదంటే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతారు. అర్థమైందా? ఇప్పుడు పెద్ద వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ పెద్ద వెబ్సైట్స్లో నా సినిమా హిట్ అయింది, నా సినిమాని వాళ్ళ వెబ్సైట్లో లేదంటే వాళ్ళు ఏమవుతారు? ప్రజలు వాళ్ళని అడుగుతారు, తిరస్కరిస్తారు. అప్పుడు వాళ్ళకి ఏం ఆలోచిస్తారు? రాస్తే పోతురా, మనకు కూడా కావాలి ఈ ప్రోడక్ట్ అని. మంచి ప్రోడక్ట్ని ఎవరు వదులుకోరు, లారీ చాప్టర్ 1 ఎవరు వదులుకోరు. అందుకే ఇంటర్వ్యూలు ప్రతి ఒక్కరు పిలిచి ఫ్రీగా ఇంటర్వ్యూలు చేశారు. మీరేమన్నారు? ఇంటర్వ్యూలు పెట్టుకోవచ్చుగా, PR1 పెట్టుకోవచ్చుగా, డబ్బులు పెట్టుకోవచ్చుగా అన్నారు. మరి నా దగ్గర డబ్బులు లేకుండా నన్ను పిలిచారంటే నా దగ్గర మ్యాటర్ ఉందనేగా. సరే, ఇప్పుడు మాట్లాడిన మాటలంతా రికార్డ్ అయ్యి ఉన్నాయి. రేపు నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదే కాన్ఫిడెంట్గా ఒక ఇంటర్వ్యూ చేద్దాం. రేపు థియేటర్లో చూసే సినిమా ప్రేక్షకులు రాకపోయినా, రేపు రివ్యూలు చెప్పకపోయినా, వాళ్ళు కేవలం పబ్లిక్ డొమైన్లో కమెంట్ వరకే నువ్వు ఫిక్స్ అయిపోవాలి. ఫిక్స్ అవుతావా? దట్స్ వాట్ ఐ టోల్డ్. ఓవర్ నైట్లో స్టార్ అవ్వాలని రాలేదు. నా ప్రోడక్ట్ అదే ఒక వర్డ్ ఏదో ఉంది, వాట్ యూ కెన్ సే, నాకు రావట్లా. నా పని నేను చేశా, వదిలేసా. పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్. నా పేరు తెలిసింది, ఫిలిం పెటర్నిటీ అందరికీ, ఫిలిం జర్నలిజం అందరికీ నా పేరు తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి సినిమాతో ఇదే సక్సెస్. కానీ ఇది మీరు అనుకున్నంత రాకపోయినా, కానీ సినిమా పరంగా, కథ పరంగా, క్రిటికల్ అక్లమేషన్ పరంగా, తీసిన విధానం పరంగా, మ్యూజిక్ పరంగా, విజువల్స్ పరంగా, యాంబియన్స్ పరంగా, ఈ హోటల్ యాంబియన్స్ బాగుందిగా, అట్లా యాంబియన్స్ పరంగా, నా సినిమాల యాంబియన్స్ పరంగా చూస్తే ఇలా అందరూ ప్రమోషన్ అనుకుంటారు కొంప తీసి కంపారిజన్ చేస్తుంటే. సో యాంబియన్స్ పరంగా ప్రతిదీ సినిమాలో చాలా ప్రాపర్గా ఉంది. సో దట్స్ వై ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. ప్రతి వారం 4 సినిమాలు చూస్తా మేడం నేను, వాటిలో నాది ఉండద్దు, బెస్ట్గా ఉండాలనుకున్నా బెస్ట్గా తీసా. పోస్టర్లు నా డెసిషన్, మంచి పేరు వచ్చింది. ట్రైలర్, పాటలు నా డెసిషన్, మంచి పేరు వచ్చింది. సినిమా నా డెసిషన్, సినిమా కూడా మంచి పేరు వస్తుంది. మీరు షేక్ హ్యాండ్ ఇస్తారు రేపు నాకు, వీలైతే హగ్గు కూడా ఇవ్వాలి. వద్దు, ఎక్స్పెక్ట్ చేయకు, ఫ్రెండ్స్ కదా. ఓకే, డన్. సరే, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు మేడం. ఎందుకు? కాన్ఫిడెన్స్ ఉంది, సినిమాలు తీస్తున్నావు, ఎంతో కొంత స్ట్రెంత్ ఉంది. లాగ్ ఎంతో కొంత లేదు, స్ట్రెంత్ చాలా ఉంది. ఎవరిని లవ్ చేయలేదా? లవ్ కాదు మేడం, లవ్ అంటే లాగ్.
లవ్ అంటే లాగా, ల్యాగ్. అమ్మాయిలు అంటేనే ల్యాగ్. అమ్మాయిలంటే లాగ్. యా, అంటే ఏమవుతుందంటే వాట్ వీ కెన్ సే తలనొప్పి. అమ్మాయిలంటే తలనొప్పి. అంటే అట్టని కాదు, నెగిటివ్ అని కాదు, వాళ్ళ వల్ల మంచితనం కూడా ఉంది, మంచి కూడా జరుగుతుంది, టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, వీ కాంట్ ప్రొసీడ్ ఇన్ లైఫ్. వాళ్ళు కూడా అమ్మాయిలకు కూడా, అబ్బాయిలంటే ల్యాగ్ అమ్మాయిలకు కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రయాణం చేసే సమయంలో వాళ్ళ గోల్స్ మిస్ అయిపోతారు. అలా అమ్మాయిలంటే ల్యాగ్ అని కాదు, అబ్బాయిలంటే కూడా ల్యాగే. ఇద్దరు ఇద్దరికిద్దరు వేస్టే. కానీ ప్రపంచం ఇద్దరు కలిసి ఉంటే నడుస్తుంది. సో అది నాకు సెట్ అవ్వదు, నాకు ల్యాగ్ అంటున్నా. అంటే ఇప్పటివరకు ఎవరిని చూసి లవ్ చేయాలనిపించలేదా? చాలా మంది అనిపిస్తుంది మేడం. దాని లవ్ అనర్లే, పాసిబుల్ ఏమంటారు, చాలా మందిని అనిపించేది లవ్ అన్న. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఒకటి ఉంటుంది. ఒక అమ్మాయిని చూసినప్పుడు లవ్ చేయాలని, ఇది ఒక పెద్ద డిబేటబుల్ డిస్కషన్. మాట్లాడితే అసలు లవ్వే లేదు, లాగొద్దు, లవ్ లేదా, లాగొద్దు, మిగతా మాట్లాడదు. అలాగే సెకండ్ లారీ చాప్టర్ 1 ఏదన్నా అంటే ఇది ఒక పెద్ద డిస్కషన్, డిబేటబుల్. అందుకే నా సినిమాలో ఒకటి ఉంటుంది. బ్రేకప్స్ ఉన్నాయా? మీరు అనుకునే లవ్ స్టోరీ నా సినిమాలో ఉంది. ఏంటి? నేనేమనుకోవట్లేదు, చెప్పు. లవ్ స్టోరీ ఏమనుకుంటా? అదే ఒక డైలాగ్ అంటాడు అనమాట హీరో. చెప్పు. అదే 4 మాటల వరకు అయితే ఏవో హీరోమో బుక్ చేసేవాడిని, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటాడు హీరో. అదే. అయితే నీ లైఫ్ లో లవ్ అయితే లేదనమాట? లవ్ లేదు, ఇప్పటివరకు ఎవరిని లవ్ చేయలేదు. లేదు. మంచి అమ్మాయి సెట్ చేయండి ఎవరిని ఉంటే. నీకు ఇంటర్వ్యూలు చేసి అమ్మాయిలు కూడా సెట్ చేసి పెళ్ళిళ్ళు కూడా చేస్తారు యూట్యూబ్ లో. ఇంకా పిల్లల్ని వద్దులే బాబు, పిల్లలకి బారసాల కూడా మీరే చేయండి. అబ్బో. ఓకే. సో ఫుడ్ ఎలా ఉంది? బాగుంది మేడం. మరి చెప్పు. మరి ప్రమోషన్ అయితే ఏమన్నా కాదు? లేదు, యాక్చువల్లీ మేము రెగ్యులర్ గా వస్తుంటాం అనమాట. సో అందుకని ఇక్కడ అరేంజ్ చేసాను. ఓకే ఓకే. యా, బాగుంది మేడం. అంతే ఏం లేదు. ఇదేంటి కోనసీమ వేపుడు కదా, చాలా బాగుంది. అండ్ బిర్యానీ కూడా చాలా బాగుంది, అంబియన్స్ చాలా బాగుంది, రోడ్ సైడ్ బాగుంది, విజువల్ చూడండి, కూకట్పల్లి వరకు కనపడుతుంది. రోడ్ సైడ్ కదా, యాక్చువల్లీ TV9 రోడ్ లో యాక్చువల్లీ ముగ్దాస్ తర్వాత వెరీ అంటే నెక్స్ట్ ద రోడ్ కదా. అండ్ అంబియన్స్ చూడ కూకట్పల్లి వరకు కనపడుతుంది, విజువల్స్. నీకు కనిపిస్తుంది కదా? ఓపెన్ బాగుంది. ఓకే, డన్. సో ఫైనల్ గా ఏం చెప్పేస్తావు చెప్పేసి. ఏం లేదు మేడం, August 2 లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. అది రేపే. మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారో నాకు తెలియదు. ఇది ముందు రోజు ఇంటర్వ్యూ జరుగుతుంది. ప్రజలారా అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. యూట్యూబ్లో వీడియోలు చేసే అబ్బాయిని. ఇప్పుడు లారీ చాప్టర్ 1 అని ఒక సినిమా చేశాను. కొత్త వాళ్ళం ఒక 20 మందిని, ఒక 100 మంది ఫైటర్లు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఒక 20 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను ఈ సినిమాలో. చాలా కష్టపడి ఈ సినిమా చేశాం 2 సంవత్సరాలు. ఎంతోమందికి సపోర్ట్ చేస్తే పెద్ద ఆర్టిస్టులు అయ్యారు. మాది కూడా August 2 రేపు రిలీజ్ అవుతుంది సినిమా. మీ దగ్గరలోని థియేటర్లు, నా ఫేస్బుక్ పేజ్ శ్రీకాంత్ రెడ్డి ఆసం ఫేస్బుక్ పేజ్లో ట్రైలరు, పాటలు, యూట్యూబ్ ఛానల్లో అండ్ థియేటర్ లిస్ట్ కూడా ఉంది. మీరు ట్రైలర్, పాటలు నచ్చితే August 2 సినిమాకి వెళ్ళి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ August 2 లారీ చాప్టర్ 1 రేపు. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఫైనల్గా నువ్వు టాలీవుడ్లో ఏ హీరోని లైక్ చేస్తావు చెప్పు. నేనా మేడం? ప్రభాస్ అన్న మేడం. అందరూ బాగుంది మేడం. ఇండివిజువల్ ఒక్కొక్కరికి ఒక క్వాలిటీ ఉన్నాయి. ఆయన ఎక్కువ మాట్లాడు, సింపుల్గా ఉంటాడు, మళ్ళీ రేంజ్ హై ఉంటుంది, అది బాగుంటుంది. నాకు కూడా అలాంటిదే. కాబట్టి నా దగ్గర నోరు తెరిపిస్తాను మీరు అందరూ. లేకపోతే నేను పర్సనల్గా డెలికేట్ సౌమ్యుని, ఎక్కువ మాట్లాడను, ఇంట్రోవర్ట్. నేను నా చేత మాట్లాడి ఇంట్రోవర్ట్. ఇందాక ఏమన్నా తెలుసా? సౌమ్యుని. ఇందాక ఏమన్నా ఇంట్రోవర్ట్ అని రాలేదు, ఏదో వచ్చింది. నేను కూడా అలాంటినే మాట్లాడిస్తారు ఎక్కువ. ఏం చేయాలి ఇప్పుడు? నా సినిమా కోసం నా దగ్గర డబ్బులు లేవు, ఇంకా నేను మాట్లాడాలి తప్పదు అని గట్టిగా మాట్లాడుతున్నా. లేకపోతే పర్సనల్గా నేను అసలు చాలా సౌమ్యుడు. ఇంట్రోవర్ట్. ఓకే, కింద కమెంట్ సెక్షన్లో అడుగుతాను ఇంట్రోవర్ట్ కదా ఇంటర్వ్యూ చూసిన తర్వాత. సరే, ప్రభాస్ గారిలో యాజ్ అన్ యాక్టర్గా ఒక క్వాలిటీ తీసుకోవాలి. ఏం క్వాలిటీ తీసుకుంటావు చెప్పు. సైలెంట్గా ఉండడం. ఇప్పుడు నువ్వు ఉండట్లేదు కదా సైలెంట్ గా, వైలెంట్ కదా, నేర్చుకోవాలి. ఓకే, పర్సన్ గా యాజ్ ఎ పర్సన్ గా ఒక క్వాలిటీ తీసుకోవాలి. ఆయనలో ఏం తీసుకుంటావు? యాజ్ ఎ పర్సన్ గా మనసు పెద్దది, అన్ని ఇవ్వాలనుకుంటాడు. నేను కూడా అలే. ఏదైనా నాకు చేయాలి, తోచిన వాళ్ళకి సాయం చేయాలి, ఏదైనా ఇవ్వాలి, 10 మంది జాబ్ చూపించాలి, నేను ఎదగాలి, వాళ్ళు ఎదగాలి అనే తపన నాకు కూడా ఉంది. మంచిది, అది బాగుంటుంది. గ్రేట్ థింగ్ ఆయనలో. ఓకే, సో క్రష్ ఎవరు ఉన్నారు టాలీవుడ్ లో యాక్ట్రెస్ లో? ఎవరు లేరు మేడం. హీరోయిన్స్ ఎవరు లేరు. సో ఫైనల్ గా లారీ చాప్టర్ 1 August 2 రేపే. ఓకే, అండ్ ఇంకొకటి మంచి ఫుడ్ కోసం రావాలంటే ఖచ్చితంగా నల్లాస్ రాయల్ స్ట్రీట్, ఇది ప్రసాద్ లాబ్ పార్క్ హయాత్ ఆ రూట్లో ఉంది, బంజారాహిల్స్ రోడ్. అండ్ చాలా బాగుంది అంబియన్స్. అండ్ నెక్స్ట్ టు ద రోడ్ అనమాట. పాసిబుల్ అయితే విజిట్ చేయండి. అండ్ మంచిగా ఫుడ్ అంతా బాగుంది, చాలా స్పేషియస్గా కూడా ఉంది, అంతా విజువల్ కూడా చాలా బాగుంది, మంచి టేస్ట్ కూడా ఉంది. ప్లీజ్ విజిట్ నల్లాస్ రాయల్ ట్రీట్ రెస్టారెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శ్రీకాంత్ రెడ్డి. థ్యాంక్ యూ మేడం. అందరూ August 2 లారీ చాప్టర్ చూడండి అబ్బా. మీ ఇంట్లో వాడిని, నేను మీ ఇంట్లో మనిషిని, అర్థం చేసుకుంటూ అంతా ఆకలి అయితే తింటున్నా. మీరు కూడా రేపు వెళ్ళండి. ఇందులో ఎంత దమ్ము, ప్రతి విషయం ఉంది ఇందులో. స్పైసీగా అన్ని రకాల మూలికలు ఉన్నాయి నా సినిమాలో. ఇంగ్రీడియంట్స్ తెలుగులో మేడం. సో నా సినిమాలో కూడా అన్ని రకాల మూలికలు ఉన్నాయి. ప్లీజ్ వెళ్ళండి, చూడండి, ట్రైలర్ చూడండి అబ్బా. నచ్చితేనే వెళ్ళండి, లేకపోతే వద్దు. ప్రెజర్ వద్దు. మీ టైము, మీ మనీ వాల్యుబుల్. అర్థమైందా? అసలే నాది 3 గంటల సినిమా మళ్ళా.
మీకు ఉన్న టైం వేస్ట్ అయితే బాధపడతారు. అన్నీ ఆలోచించి ట్రైలర్ చూసి నచ్చితే వెళ్ళండి. పాటలు ఫైట్లు అన్నీ ఉన్నాయి. గట్టిగా ఉంది సినిమా, చాలా గట్టిగా ఉంది సినిమా. పవర్ ప్యాక్డ్ 3 hours. ఓకే ఎస్ డన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శ్రీకాంత్ రెడ్డి. నువ్వు అన్నట్టు నీ సినిమాకి అందరూ వచ్చి థియేటర్లు కనుక సౌండ్ దద్దరిల్లిపోతే సక్సెస్ ఇక్కడే చేసుకుందాం మళ్ళీ. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో చూస్తారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. సో ఆల్మోస్ట్ వచ్చేస్తుంది సినిమా. ఇప్పుడు కమెంట్లు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా రేపు సినిమాకి వెళ్ళాలని ఆశిస్తున్నాం. సినిమా అయిన తర్వాత కూడా శ్రీకాంత్ రెడ్డితో నేను ఒక ఇంటర్వ్యూ చేస్తాను. ఒకవేళ హైదరాబాద్లో బెస్ట్ ప్లేస్లో మంచి ఏరియాలో ఫుడ్ తినాలనుకుంటే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్కి వచ్చేసింది. డిస్క్రిప్షన్లో నేను ఈ రెస్టారెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.